హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. నాకు ఇప్పటి వరకు చేసిన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అలసందల గారెలు. నేను ఈరోజు అలసందల గారెలు చేస్తున్నాను. నానబెట్టి పెట్టుకున్నాను, నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను. అలసందలు మనకి అలసందల్లోకి మనకి తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెత్త సరిపోతుంది, కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా దీనిలో వాటర్ ఏం లేకుండా మిక్సీ జార్కి పట్టేసుకుందాం. మరీ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం లైట్గా అట్లా వేసి తీసేసుకుంటే సరిపోతుంది. వాటర్ లేకుండానే వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నా. ఇప్పుడు మిగిలింది కూడా సేమ్ అలానే వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం మిక్సీకి వేసి పట్టేసుకున్నాము. మనకి రెడీ అయిపోయింది కదా. దానిలోకి ముందుగా మనం కొంచెం కొత్తిమీర తరుగు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన కరివేపాకుని, అల్లం పేస్ట్ని కొంచెం అయితే సరిపోతుంది, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా, మనకి తగినంత సాల్ట్, మనకి ఎంత సాల్ట్ సరిపోతుందో మనకి అంతా కలిపేసుకుందాం. మనం అంతా కలిపేసుకుందాము. ఇంక రెడీ అయిపోయింది. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదా, బాండీ పెట్టేసుకుందాం. బాండీ కొంచెం హీట్ అవ్వాలి. మనకి బాండీ హీట్ ఎక్కింది కదా. 1 కప్ ఆయిల్, మనకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా. మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పిండిని ఇట్లా కొంచెంగా తీసుకొని ఇట్లా ఎడలుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని నూనెలోకి వేసేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా. మనం ఇలా ఒత్తుకున్న వాటిని నూనెలోకి వేసేసుకుందాం. మనం అన్నీ సేమ్ అలానే వేసుకున్నాం కదా. ఇప్పుడు రౌండ్ తిప్పేసుకుందాం. మనకి ఇవి గోల్డ్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మనకి అలసందల గారెలు రెడీ అయిపోయినాయి. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇట్లా గోల్డ్ రంగులోకి రావాలి. ఇలాగ వచ్చినప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి అలసంద గారెలు రెడీ అయిపోయినాయి. చూసారా ఫ్రెండ్స్, మనకి అలసంద గారెలు రెడీ అయిపోయినాయి. మన పప్పు ఇలా బరకగా వేసుకుంటే మనకి బాగా రుచిగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గారె. కానీ కంపల్సరీగా మీరు ట్రై చేయండి.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.